అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్టీ 81 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అటు ఇటు నేను వచ్చి 2-3 రోజులు అయిపోయింది. ఇక ఉందామనంటే ఏముంటాం, ఆడ నా మొగడు ఒక్కడే అనుకోబట్టే. ఇక రేపు పొద్దుటి బస్కు పోవాలి. నా కొడుకు ఇటే అత్త అన్నాడు, మరి అన్న అత్తడా రేపు అటే రమ్మనాలే. ఏంది వదినే ఒక్కదానివే కూర్చున్నావు? ఏం లేదు వదినే, అట్టుగానే కూర్చున్నాయిడా. అటు ఇటు సాయంత్రం కాబట్టే ఇక పాపం నువ్వు ఇవరా కప్పాలి ఎత్తివి జరసేపు ఒరగపోయినావు. అబ్బో ఏం ఒరుగుతావు వదినా, ఇక పని చేయొద్దా? అప్పాలు చేసిన బోర్లు బొచ్చడున్నాయి. తోముతావా? తోముతా. నేను ఊడ్చుకొస్తా, నువ్వు తోముపో బోర్లు. ఇక సాయంత్రం అవుతుంది కదా. ఎందుకు వదినా ఊడ్చుడు, నేను మా ఊడ్చుకుంటా, నువ్వైతే ఊసో. కోడలు ఏం చేస్తాంది? ఏం లేదు, మరి పన్నది కావచ్చు. అంతేనా? సరే సరే బోర్లు తోమినాక ఊడ్చుకొత్త. ఇక అబ్బా కారపూసలైతే కమ్మగా చేసింది. రేపు నేను పోంగా ఓ 4 సంచులు ఎత్తదో మరి. ఏమైందో అల్లుడు, ఎటు పోయావు? ఏం లేదు, అట్లత్తా తిరిగిరాను పోయినా. ఊకే తిరగద్దు ఈ పిల్లగా, ఇంతేనా పని చేసుకుంటా ఉండాలి. ఏం పని చేయాలత్తమ్మ, శేషకాడికి ఎత్తలేనా? ఎటవే గాని మీ బావ వస్తాడా? ఓసారి ఫోన్ చేయపోయినావు. అత్త అన్నాడు కదా. గదే గదే, ఇక ఇయ్యాలి రమ్మని, రేపు అటే రమ్మనాలే. ఇక పొద్దుగాల బస్కు పోతా. అబ్బా పోతావా అత్తమ్మ? ఏ ఓ పో. అబ్బో అల్లుడు, మరి పోతా అంటాను అత్తమ్మ. ఉంటే ఇంకా 2 రోజులు అని అంటలేవు? ఉంటే ఉండత్తమ్మా, నేను అద్దంటానన్నా. ఇక పోతా మళ్ళత్తగాని. అల్లచ్చుడెందుకు పోవుడెందుకు? అమ్మ షాయ్ పెట్టినవానే, షాయిల కారపూస వేసుకొని తినాలే. అల్లుడు ఆ సాయ ఎక్కతక్క పెట్టుమాను, ఎందుకంటే కారపూస ఉంది కదా, సాయలు వేసుకుందాం ఇద్దరం. నువ్వెందుకు అత్తమ్మా వేసుకునుడు? నువ్వు అన్న చిన్న మొల్లివా ఏంది? అయ్యో అల్లుడు, కమ్మ ఉంటది ఈ కారపూస సాయలా. మొల్లివా అనబడుతుంది, మరి నువ్వేమన్నా మొల్లివా? 3 కింద 30 ఉన్నాయి. ఊరిని అవ్వ, 3 కింద 30, 3 కింద 30 అంటది. ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు. ఆ అక్క కూడా రానైపోయింది, ఇంటికి వచ్చినప్పడుంది. తింటాంది పంటాంది, దానికున్న స్వేచ్ఛ నాకు లేదు. అక్క లేవే, పొద్దుకుతాంది. లేచి ఏం చేయాలరా? నీ అవ్వ, మీ అత్త నిన్ను చూస్తానొచ్చి నన్ను చూస్తాంది అదే రోజు. నాకు నిద్ర లేకుండా ఎత్తాంది. నువ్వేమో మంచిగా వండబడితివి. ఇక కారపూస తిన్నాక నిద్ర వచ్చిందిరా, అటే ఒరినా. ఏం చేస్తాంది? ఏం లేదు, బయట మంచిగా నిమ్మలంగా కూసున్నది. ఇక సాయ ఎక్కువ పెట్టువను, మీ అమ్మను కారపూస తిందాము అంటాంది. గామె కారపూస సాయలో పెట్టుకొని తినుడు ఏందే? నీ అవ్వ గంత ఉన్నది. ఆమె గంట పెద్దగా ఉన్నది కానీ ఆమె అన్ని చిన్న పొరగాలు వేసాలేరా. చిన్న పొరగాలు తిన్నట్టే సిరితిండి తింటది. తినుడు పిత్తుడు ఏం రోగమే? రేపు పోతుందట కదా, రేపు పోత పొద్దుగాల అంటాంది. పోతా అంటది కానీ పోదురా. బంటి ఏందే నీకేంది? ఏం లేదురా, పాలు కొన్నే ఉన్నాయి, పాల ప్యాకెట్ తెస్తావా? ఏ ప్యాకెట్ దేను? నేను ఉన్న పాలల్లనే నాకు వెట్టొక్కోనికి చాలు. మీరు రాకుంటే ఏం కదా ఒక పూట. అయ్యో నీకైతే బరిదే అవుతుందిరో. మా ఉన్నాయి అక్కకిన్ని పాలు పోయంగా కొన్నే ఉంటాయి, మరి సాయి బాగా పలసగా అవుతుందని నేనంటన్నా. మీ వదిన కట లోటాకడట పోయి అప్పాలేసుకొని తింటదట. ఆమె ఇంకా చిన్న పొల్ల తీరే ఎత్తదేమ్రా. ఇక రేపు పోతుందట తీయే అమ్మ పీకని. నీ అవ్వ పోయేటామను ఉండు ఉండు అదినే అన్నం అనుకో, నేనే పోతా ఇంట్లోకే చెప్తానా. అయ్యో నువ్వెడ పోతావు? మరి ఇక నువ్వు పోయేటోళ్ళను పొమ్మనాలి కానీ ఉండుమనద్దు. ఇక చాలు ఆమె ఉన్నకాడికి. ఆమె వచ్చినప్పటి కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు నాకు. మీకేందే మంచిగా తింటారు. నీ ఎంబడి ఎందుకు పడుతుందిరా మరి మా అత్తమ్మ? నువ్వు మంచిగా నిద్ర పోకనట్టుగా ఆమె మీద ఎడతావు. ఏం లేదు. యారే పోతా పొద్దుగాల బస్కు. అవునే ఇలా కొడుకు అత్తడట నైటు? అత్తడు కావచ్చు అత్తమ్మ. గదే గదే ఇలా ఒకరోజు రమ్మను. ఇక పొద్దుగాల డ్యూటీ చేసి అటే అత్తడు గాని నేను రేపు పొద్దుగాల బస్ పోతా. మామయ్యకు బగ్గ కట్టమైతుందట, రా అని ఒకటే ఫోన్ చేసుడు. సరే సరే అత్తమ్మ. ఏమైనా చాయ్ పెట్టినవా? ఇంకా పెట్టలేదు, పెడతా. కొన్నే పాలున్నాయి, ఇక పల్సగైతుంది కావచ్చు చాయి. అయితే ఇవాళ ఒక్కరోజు ఎట్లా తాగుతుంది పో. నువ్వు రోజు మొత్తం నీళ్ళే వత్తి వీళ్ళకు, నీకు ఒక్కరోజు నీళ్ళు వస్తే ఏం కత్తి. ఎప్పుడు వస్తావే ఇంటికి? ఇప్పుడు ఎందుకు అత్తమ్మ రానిగా. ఏ రానంటే ఎట్లనే ఓసారి వచ్చిపో, మధ్యలో ఒక 10 రోజులు ఉండి అద్దు. కొడుకు బగ్గ
నిద్రనే పడతలేదు. ఇక నువ్వు అచ్చట్లో 10 రోజులు ఉంటే నిమ్మలమైతది. ఇక దావకండ్లో ఊంచుకునేటప్పుడు రా, అచ్చి అటే అచ్చి ఓ 10 రోజులు ఉన్నాక అద్దువు, సరేనా? ఇక శ్వేతను కూడా పోయినాక రమ్మంట, పిల్లగాని మీదకి పానం కొట్టుకుంటాంది. నేను రావాల అత్తమ్మ మీ ఇంటికి. రావయాలుడు అద్దంటనా? ఏమో మరి వచ్చినాక గులుగుతావా? అత్తకు దగ్గర తమ్ముడు ఉన్నాడు. నేను ఎందుకై గురుగుతానోయి? నన్ను మీ ఇంటికి అత్తే బంగారం లెక్క చూసుకున్నారు, నేను కూడా మిమ్మల్ని అట్లనే చూసుకుంటా. ఏం పెట్టకుండా మంచిదే గాని మాటలు అనుకుంటే అయ్యపాయే. ఈ అత్త అత్త మా అక్క వచ్చినప్పుడు అత్త గాని ఓ 2 రోజులు ఉండత్త. నువ్వు అత్త అంటావు, నువ్వు ఉండనే ఉండవు. ఎప్పుడు పొద్దుగాలత్తావు, మళ్ళీ సాయంత్రం వరకు బర్రు అని ఉరుకత్తావు ఇటు. ఇలా నువ్వైతే దావకాలు చూసుకున్నప్పుడు రాయో 10 రోజులు ఉందువు. సరే తీ అత్తమ్మ చూస్తా. ఇక నేను పోయినాక మామయ్యని పంపించాలి చేతి దగ్గరికి. ఓ 4 రోజులు రమ్మని చెప్పాలి. ఇక పిల్లగారి మీదకి పానం కొట్టుకుంటాంది. మళ్ళీ బిడ్డకు కూడా ఇక పోయి అటే మొకే ఉంటే ఎట్లుంటది? రమ్మను. ఏం కూర ఉన్నదిగా? అదే కూర నా పప్పేనా మళ్ళా? పప్పు కాకపోతే ఇంకేమన్నా అండమంటావా అత్తమ్మ? ఏమన్నా చికెన్ మటన్లు తెమ్మంటావా ఇంకా? అద్దయాలుడు తిని తిని అంత బోరు కొట్టిందిగా. ఏం తినబుద్ధి అవుతుంది ఊకే ఒకటే మొకై. అమ్మో డంబక్క, ఇంకా 10 రోజులు పెట్టినా కూడా సీరియల్గా నమ్మ తింటావు పంటావు. నీకేం రందున్నది? నీ అత్తమ్మతోడు కోసే ఉన్నది కదా. ఓ మా పెద్దమ్మ తోట అది ఒర్రి చొర్రికి చంపుతుంది. మా తమ్ముడుకున్న ఆ పెద్దమ్మకే ఎరక. మా తమ్ముడు దాన్ని తిడతాడు, అదేమో మా తమ్ముడు తిడుతుంది. వీళ్ళిద్దరికి ఇదే సోపతి. రోజు ఒక్కసారి నత్తది, ఒర్రిత్తది, పోతుంది. ఇక దానికి ఎవరు ఉన్నారు బిడ్డ, మనం తప్పితే. పాపం ఎవరింటికి పోదు, అందరూ తిడతారని. ఇక మా అమ్మ అయితే దాన్ని మురిపేం లెక్క చూస్తుంది నత్తిదాన్ని. దాని ఇంట్లో బొచ్చడు ఉంటాయి తినేటివి. నేను ఎప్పుడన్నా పోతే ఆ పని ఈ పని చెప్తుంది కానీ ఒక్కటి అది. ఏ పాపం దాని దగ్గరే ఉంటాయిరా ముసల్దానికి పింఛన్ పైసలతోటే బతుకుడాయే. అందరికి గిట్లనే ఎనికేసుకుంటారాయే శకుంతలదేవి. అందరికి పెట్టుకుంటా అత్త అంటే లాస్ట్కు మనం షిప్ప పట్టుకోవాలి. ఇక అట్లా అనద్దురా, మన చేతుల రూపాయి ఉన్నప్పుడు మనిషికో సారాన అట్లా పెడితేనే మనకు దేవుడు కరుణించి ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు ముందు పడతారా దేవుడు. నేను కూడా గట్టనే అనుకుంటా వదినా, అందరికి సహాయం చేస్తా నేనైతే. నీ బొంద సహాయం చేస్తావు, అందరి ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటావు, ఎవరన్నా నచ్చి అడుగుతారు ఏమంటావు ఉన్నా కూడా. అబ్బో ఇంకా అబద్ధాలు చూడు. అవలాడులు ఉన్నాయా తిన్నడట్నే? నేనైతే అడగలే. అవి జోలి ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఏమో అత్తమ్మ ఉండవచ్చు, నేను కూడా అడగలేదు. ఇక మేము తింటామని నువ్వు బెడ్రూమ్ లా దాచిపెట్టుకుంటివి. నా బిడ్డ ఎందుకు దాచిపెట్టుకుంది? నేనే అల్ల పెట్టుకోపో బిడ్డ, రోజోటి తిందువు అని అన్నా. లేకపోతే అవి వడతాయి బయట పెడితే అని చెప్పినా, ఇక అందుకే లోపల పెట్టింది. ఇక అల్లుడు తినవచ్చు. అయితే అగో అల్లుడు ఇలా తొందరనే వస్తావు. ఇక సార్ని పర్మిషన్ అడిగిన మామయ్య 1 గంట ముందే పోతా అని. ఇక సరే పో అని చెప్పిండు, అందుకే వస్తానా. ఇక మళ్ళా నైట్లా వస్తే బగ్గ చలి పెడుతుంది. చిన్న అమ్మ ఏ నీ అవ్వ చేసిన్నే 1 గంట ముందు పోతానంటే సారు సరే పో అని అన్నాడు, అందుకే వచ్చిరా. సరే తీయ్యా ఇంట్లోకి పో అయితవైతే కాలు రెక్కలు కడుక్కోపో. సరే మామయ్య. బావా ఫోన్ చేసిండా అసలే? చేసిండే. ఇక నాకు గోస్ అయితాంది అని అంటాడు. ఇక రేపు పొద్దుగాల బస్కు వస్తా అని చెప్పినా. ఇక రేపు పొద్దుటి బస్కు పోతానే. అయ్యో చెల్లె, ఇంకో 2 వద్దులు ఉంటాయి అయిపోవు కదా. మళ్ళీ అన్న మళ్ళీ ఇంకో 15 రోజుల వరకు మళ్ళీ వచ్చి మళ్ళీ 2 రోజులు ఉంటా తీయి. ఇక నాకు కూడా ఉండాలని ఉన్నది కానీ ఆయన రా నాకు కట్టవైతుంది అని అంటాడు. ఉన్నవానే లింబయ్యా? ఉన్నా. పొద్దుగాల వచ్చినవట కదా. వచ్చినా చీరలు మంచిగానే అమ్ముడు పోయినాయి లింబయ్యా. వాళ్ళందరూ మత్తు తీసుకున్నారు. మరి వాళ్ళందరూ బగ్గ తీసుకున్నాక మాకు ఒక చీర ప్రియవా నువ్వు? ఏం ప్రియాలవ్వా, నేనేమన్నా తయారు చేస్తోన్నా? తయారు చేస్తే పోని అని ఇచ్చేటోని గాని నేను కొని అమ్ముడే రాయే. నాకేం లాభం పాడైతుందల్లా. లాభం లేదే అమ్ముకత్తానవతి. అయితవే గాని మా చెల్లెకొక్క చీర రేపేను. నాకు కొంటా. నీకే కలర్ కావాలి చెప్పు, పట్టుకత్తాడు. నాకు రెడ్ కలర్ లా చీర తెత్తవా? ఇష్టం నాకు. అవునా? ఓ 2 అయితున్నాయి పట్టుకత్త తీయి. మరి ఏది నచ్చుతుందో ఏరి చూసుకుందువు. నేనే ఇస్తా. అబ్బో ఇల్లింటికి వచ్చినందుకు నాకు చీర కొంటారు కదా. ఇట్లా తెలిస్తే నెలకొకసారి వచ్చిపోదు కదా. నేను తెలియక గిన్ని రోజుల కత్తిని పో జల్ది పట్టుకురాపో చీరలు చూద్దాం. చీకటి కాక ముందు. చీకటి అయితే కలరు ఏర్పడి పోవయ్య పో. 1 2 అయితే పట్టుకురాపో. రెడ్ కలర్ పట్టుకురా మంచి. సరేతి పట్టుకత్తది ఉన్నాయి. చెప్పండి రాటే పోయావు. అయ్యో అవ్వ పట్టుకురావాలా వద్దా?
అన్నా నీకు థ్యాంక్ నాకు చీర కొట్టినందుకు థ్యాంక్స్. అయ్యో చెల్లె నీ సంబరం చల్లగుండా. అట్లా కాదా అన్న, నాకు తోడబుట్టిన తోడు ఎవ్వరు లేరు. ఇక నువ్వు నాకు తోడబుట్టిన అన్న లెక్క చీర కొంట సెల్లే అనబడుతుంది. అందుకే సంబరం కొద్దీ ఎగురుతానని అన్నా. ఇక నాకెందుకో కొనాలనిపించింది. ఇక ఆయన దగ్గర మంచి చీరలే ఉంటాయి, పట్టుకొస్తాడు. నీకు నచ్చింది ఏరుకో, నేను ఆయనకు పైసలు ఇస్తా గాని. సరే, నాకు చీర కొంటాడాట. ఏమండో శ్రీవారు ఈ రోజు తొందరగా వచ్చేసారు. నీకోసమే శ్రీమతి గారు. పాట మంచిగా పాడతావు నువ్వు గాని, ఏమైంది మరి ఇంత తొందర వచ్చినావు? ఏం లేదు, సార్ని అడిగినా పర్మిషను. ఇక సరే పో అని చెప్పిండు. నైటు బండి మీద రాగా మస్తు చలి పెడుతుంది కదా, అందుకే తొందర వచ్చేసిన. మంచి పని చేసిర్రు. పదండి, కాలు రెక్కలు కడుక్కున్నారా? తింటారా ఏమన్నా స్నాక్స్ లాంటి ఏమన్నా మమ్మీని చేయమంటారా? ఏమద్దు. అవును, అమ్మ కారపూస చేసింది, పదండి పెడతా. అవునా, ఎప్పుడు చేసింది? అప్పుడు వేసింది మధ్యాహ్నం, మేమందరం తిన్నాం. పా నీకు టీ పెట్టేసి కారపూస ఇత్త తిందువు. ఏ ఛాయ్ అద్దే, ఇప్పుడు రాగానే 2 సార్లు తాగిన, అక్కడింత ఇక్కడింత ఆవుకుంటా. అవునా, సరే పదండి కారపూస తిందురు. సారీ, అమ్మకు చెప్తా తీసుకొత్తది. అమ్మా, ఇగో ఈయనకు కారపూస తీసుకురావే. తెత్త బిడ్డ. ఓ బావా, ఇలా తొందరనే వచ్చినావు? నిన్ను చూడబుద్ధి అయింది బామ్మర్ది, అందుకే వచ్చిన. పొద్దుగాలనే కదా బావ నువ్వు పోయింది. అంటే రావద్దా ఏంది తొందర? ఏ గట్ల కాదు బావా, తొందర వచ్చినావు అని నేనంటన్నా. అయ్యో నేనేమంటన్నా? లత, మీ బాపు నాకు చీర కొంటా అన్నాడే. ఇక నువ్వేడ పోతావు? అవునా అత్తమ్మా? అమ్మ నీకు బొచ్చడి చీరలున్నాయి, పోయి మామయ్యని అడిగినవా ఏందే కొని అని? ఏ కాదురా, చీరలు అమ్మటోడు వచ్చిండు. ఈ చెల్లెకొక చీర తీసుకురా మంచిది అని చెప్పిండ్రా. అన్నంక ఆయన చీరలోడు వేండు తెత్తా అన్నాడు. ఇప్పుడు ఇగో అయ్యా కారపూస. ఇటు అత్తమ్మా. ఆయన ఇట్రాయడ కూసో, చీరలోడు వస్తా అన్నాడు, చీరలు తెత్తా అన్నాడు. మా అన్న నాకు చీర కొంటాడా? నీకు అన్ని కొంటారు. ఈ కొన్న పేరు పెట్టిన పేరు కూడా ఉంచది మొద్దుది. మళ్ళా ఊరి పోయినాక మా ఊళ్ళ మీద ఏం పాట పాడతారు, దాని అవగారు లేనోళ్ళే ఏం పెట్టిర్రు ఏం చేసిర్రు అంటది. ఇది నాకెరికే. అత్తమ్మ, ఎప్పుడన్నా కొత్త చీరలు కొనుక్కున్నావా లేదా? గంతగానం ఎగురబడితివి. ఏ గట్ల కాదు ఈ పిల్లగా, నాకు ఇంతవరకు మా తోడబుట్టినోళ్ళు ఎవ్వరు లేరు. ఇక చీర కొంటాన వరకు నాకు సంతోషమైంది. గట్లా ఉన్నాయి కారపూస. మంచిగున్నాయి, సూపర్ చేసింది అత్తమ్మ. నాకోటి ఇస్తే మంచిగుండు కానీ అప్పుడే పర్ర పర్ర పద్దిన్నా. అమ్మ తింటావానే? నేను తిన్నా అప్పుడే. పట్టుమని 10 గాల తిన్నది ఒకటేసారి పర్ర పర్ర తినుకుంటూ ఒకటే పిట్టుడాయే. ఇంకా మళ్ళా తింటదా? తినాలని మనసులు ఉంటది కానీ ఏమనుకుంటారో అని అద్దు అని అంటాంది. ఇవన్నీ ముంగడ పెట్టినా కూడా 2 నిమిషాలలో నవ్వులెత్తది కూర్చుంటది. చీరలోడు వాటేవాయే. ఓ పిల్లగా పోయిరా పో చీరలో దగ్గరికి. నేనెందుకు పోతా? రాడా ఆయనే మాదెత్తడిది అత్తమ్మ, ఏం రంది పెట్టుకోకు. అయ్యో అవ్వా చీరలు. వీటిదే, నేను కూడా అవుతలేదు. ఇగో చూడవ్వా, నువ్వు అన్నయి ఎర్ర చీరలు, ఇవి 2 ఉన్నాయి. మస్తున్నాయి చూడు. అబ్బా, నాకు ఈ చీర మంచిగుందా? చూడలేత, ఈ చీర మంచిగుందా లేకపోతే అదా? అదే చూడు, ఏది గమ్మతున్నది. ఈ చీరలు చల్లగా ఉండయి, ఎందుకే అమ్మ నీకు? మా అన్న ప్రేమతోడు కొనిస్తా అంటాన్రా, కొనుక్కుంటే ఏమైతుంది? చూసుకోవాలి, చూసుకో. ఓ మూతంకరైనా, ఏ చీర ఎంత ఎప్పు రేట్లు? ఓ అవ్వా, నాకు పేరున్నది, నన్నేమో మూతంకరోడు అని అంటావు. నీ మూతంకర ఉందని అంటానోయ్. ఇద్దరిని అట్లా అనద్దే అమ్మా. చూడలేత, ఏ చీర మంచిగుంది? యోగి ఎర్ర చీర మంచిగుంది కిందిది. ఇదానే నా కూడా ఇదే నచ్చింది. అల్లుడు చూడు. నేనేం దత్తా నిన్ను చూసేది, నీకు నచ్చింది తీసుకో. ఏది మంచిగుంది? ఎంత? నువ్వు పట్టుకున్నదేమో 2000, ఈ కింద ఉన్నదేమో 1800. ఈ 200 చీర పట్టుకొని 2000 అంటానవా? ఓ అవ్వా, ఏం మనిషివి నువ్వు? 200 చీరలు నేను అమ్మేటోని కాదు. నేను తెస్తే ఎక్కువ ధరే తెస్తా, మంచి క్వాలిటీ తెస్తా. గది 200 ఉంటుందా? అబ్బో, నువ్వు కట్టుకున్న చీర ఎట్లున్నది? గులాబీ కలర్ది. అది 200 కాదు, 100 రూపాయలకే వస్తుంది. అసొంటిది కాదు ఈ క్వాలిటీ. చూడు ఎంత మంచిగా డిజైన్ ఉన్నది, ఎంత గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. 2000 ఎక్కడిది? 500కి. ఇటు అవ్వా, నువ్వు కొనకున్న మంచిది, నాకు అమ్ముడు పోతాయి కానీ ఇటుదే. అత్తమ్మా, నువ్వు గంత తక్కువ అడిగితే ఇస్తాడా? ఎంతనే చెప్పరా, అదే జర మన రేటు మనకు. లాస్ట్ ఆమె పట్టుకున్న చీర 1500కి వస్తుంది అవ్వా, అంతకంటే తక్కువ రానే రాదు. 1500కు మంచి పట్టు చీర వస్తుంది. మరి వచ్చిన కాడనే కొనుకొచ్చుకోపో. ఆ రోజు అంతే అవ్వా, ఉన్న చీరలు అన్ని పిప్పించింది. లాస్ట్ కత్తే ఏం కొనలేదు. ఆ రోజు ఒక్క బేరం కాలేదు నాకు. అయ్యో, ఈసారి పట్టుకొని రా, మత్తు బేరం చేపిస్తానేనడా. ఇక మళ్ళీ అతోళ్ళు అవ్వగారు ఊరే అని చెప్పి. నువ్వైతే ఇది ముందుగా కొనవ్వా, ఇది కొంటే 10 చీరలు కొన్నట్టే. నువ్వు ఎంతకిస్తావు? చెప్పినా కదా 1500. అయ్యో, 1500 లేవు గాని ఓ 1000 రూపాయలు అయితే ఇస్తా పోయే. అయ్యా పడదవ్వా. ఏమా పడుతుంది? మేము అందరం నీ దగ్గరనే తీసుకోబడుతుంది. సరే తీయవ్వా.
ఈ చీర పట్టుకొని పోతాయి ఇక. మంచి మంచి చీరలు పట్టుకురా మళ్ళా మా ఊరికి. పట్టుకత్తా. ఓ వదినే, ఈ చీరల లచ్చిన దేవత లెక్క కొడుతున్నావు కదా, మంచిగా ఉంది ఇట్లా పట్టుకుంటే ఈ చీర నీకు. అని వదినే 1000 రూపాయలు ఏ పోతావనేది. ఇక ఎప్పుడు వస్తున్నావా నువ్వు? అమ్మకి ఏడ పని లేదు, వాళ్ళ దగ్గర ఉండద్దా అనే అమ్మ పైసలు. నేనే నిత్త తీరా, నాన్న నువ్వు పోయినాక కొట్టమంటది. ఎందుకు అత్తమ్మా? ఇక మా నాన్న తీసుకున్నప్పుడు మా నాన్న తీసుకున్న పేరే ఉండాలి గాని మళ్ళీ మామయ్య ఇచ్చుడు ఎందుకు? ఇది మీదికే అంటాంది మమ్మల్ని బదనం చేయడానికి. ఇంకేంది అత్తమ్మ, అటు ఇటు 1000 రూపాయల పట్టు చీర పడితివి, ఇక నీకు రందే ఉన్నది. ఏదో తీయల్లుడు, నాకు మీరు అవగారు లెక్క అన్ని కొనబడితే అన్ని పెట్టబడితే, నాకు ఇట్లా ఎవరు పెట్టలేదు ఎవరు చేయలేదు. సరే తీవదినే, దాచి పెట్టుకపో, కవర్లో పెట్టుకపో. పెట్టుకుంటా. ఏమైందిరా, మొత్తం ఫోన్ ఎత్తలేవు? అరే మా చెప్పినా కదరే, మా అక్కోళ్ళ అత్త వచ్చిందని. అది ఏమున్న ఇంట్లోనే ఉంటాంది, నా చుట్టే తిరుగుతాంది. ఆమె ఎందుకు నీ చుట్టూ తిరుగుతుంది? ఏమో ఆమెకేమనిపిస్తాందో. ఆ ఇంటి మొక్కయి కూడా అత్తలేవు. నాకేమో నిన్ను కూడా బుద్ధి అవుతుంది, నేను అద్దామనంటే ఇక మరి మీ అక్కకు తెలుస్తుంది కదా అని నేను సపరేకుంటానా. అయ్యో ఇప్పుడు రావాలా మరి? నేనే అటు అత్తాను, వేడున్నావు. అయ్యో నేను ఇటు వచ్చిన, ఈ చిన్న చిన్న ఇల్లులు ఉండయా, ఈడ మంట పెట్టుకుందాం కానీ ఇలా మంట లేదేం లేదు. మా వాళ్ళు తొందరనే వన్నట్టే వన్నరు ఇయ్యాల. ఇట్రా మరి. సరే అత్త, నిన్ను ఊసి పోతా, నాకేమో నిన్ను ఊడపోతే పిసరెత్తది. సరే జల్ది రావే. వస్తానా. ఈ వచ్చుడేమో గాని నా పోరుతోటి మాట్లాడైతే లేదు. నా పోరేమో ఫీలింగు కాబట్టే. ఈ ఎవరే పొద్దున పోతుందో మరి. ఈ పోతనన్న నా పిల్లతోటి నేను ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఓ పిల్ల, అబ్బా ఇప్పుడు నిమ్మలమేంద్ర మనసు నిన్ను చూడంగానే. మరి ఏం చేయాలే, నేను అటు అద్దామంటే అస్సలు వీలైతలేదు. మా అమ్మ ఏదో ఒక పని చెప్తుంది, నాకు కూడా నేను చూడకపోతే పిచ్చిలెత్తాంది. నేను ఇటు అద్దం అని అనుకుంటే మీ అక్కకు కొంచెం మన గురించి తెలుసని భయం, అందుకే నీట ఇటు అచ్చులు లేదురా. సరేలే, ఏం చేస్తాను ఇంటికాడ మరి? మెసేజ్ చేస్తానా కానీ నువ్వు రిప్లై ఇస్తలేవేందే? మా అన్నగాడు ఇంటికాడనే ఉంటుండ్రా, ఇక వాడు చూస్తాడని నేను రిప్లై ఇస్తలేను. వాళ్ళు లేనప్పుడు నీతో ఫోన్ మాట్లాడదామనంటే నీకేమో ఇంటి నిండా మందేనాయే. సరేది, ఓ ముద్దిచ్చిపోరాదు. ముద్దా ఇప్పుడా? ఎవరన్నా అత్త ఎట్లుంటది? నేను పోతున్నా, ఇక నేను చూసినా కదా. ఎక్కడికి పోతావే? ఐ లవ్ యూ బేబీ, చాలా మిస్ అవుతున్నా నేను నిన్ను. ఐ లవ్ యూ టూరా. ఈమె పోతే ఇక నీకు ఫోన్ చేస్తా గాని, నిన్ను కలవడానికి వస్తా గాని మీ వాళ్ళు పనికి పోతుర్రా? ఇదేంటి, మా అల్లుడేమో గావని పట్టుకున్నాడు, ఆమెనేమో మా అల్లుని పట్టుకుంది. ఎవరులా? అరే గీ మొత్తం ఎవరు వచ్చిర్రా? అబ్బా చూసిందా? ఏందత్తమ్మా? అల్లుడు, నువ్వేమో గా పిల్లని పట్టుకున్నావు, ఎవరా పిల్ల? ఆమెనా, నాకు చెల్లి అవుతుంది. ఇక అన్నయ్య ఆగి చూడు అని అంటే ఫోన్లా చూపిస్తే చూస్తానా. పట్టుకొని చూస్తారా ఎవరన్నా? ఏ పట్టుకోనేడా చూసినా, నీ కాన్లేట్ పెట్టినావో. సరే అన్నయ్య, చెప్పినావు కదా నేను వెళ్తున్నా. ఊరిని అవ్వైది నన్న అన్నయ్య అనే కదా దీని ముంగట. పో పో. అల్లుడు నీ లవరా? ఏ కాదు, నాకు లవరేడుంది అత్తమ్మా. పాపా పండుకుందాంపా. ఏంది పండుకుందాం పా అంటావు? నువ్వు వండుకోపో. సరే బా, దీనికి అంట్ల పడితేమా ఆయన ఇంట్లో పోయి విత్తది కదా, ఆ శకుంతలది ఉంచనే ఉంచది. ఇక ఆ పిల్లని పట్టుకొని ముద్దు ఇచ్చిండు, నేను చూసిన. ఇది ఇద్దరిది ప్రేమ ఉన్నట్టున్నది. ఇక నాకెందుకు మళ్ళీ పోయి నేను చెప్తే లొల్లిలోటారు. ఇక వయసు మీద పడ్డ పోరగాళ్ళు ప్రేమించుకుంటా ముద్దులిచ్చుకుంటా ఉంటారు. అబ్బా నేను తెల్లారితే పోవాలే, నాకేమో పోబుద్ది అయితే లేదు. ఈయన్నే ఉంటే మంచిగుండు, కానీ అక్కడ నా మొగడు ఆగం కాబట్టే ఇక పోతా తెల్లారి. మంచి కమ్మగా తిన్నా ఇడ ఉన్నాను రోజులు, ఇక తెల్లారితే పోవుడు. హలో లడ్డు, ఏం చెప్తానవే? అదే మరి అత్తన్నవ లేదా అని ఫోన్ చేస్తానా, ఇక బయలుదేరు. ఇక ఆడుండి కూడా తిండికోలు నేనా? వచ్చినాక నువ్వు వండవా? నేనేం వండలేద్దా. సరే సరే ఉండు, దీనికి రాబుద్ది అయితే లేదు నాకు తెలుసు. ఉంటాయి పోగలవల్నే ఉండి ఏం చేయాలి? ఇక ఆడ అన్నకు గోసైతాంది. సరే తీయ, ఇక మరి నేను ఆఫీస్ నుండి అటే ఇంటికి వస్తా, నువ్వైతే బస్ టైంకి పో. సరేనా? లత పోతున్నా ఆఫీస్ కి, అటు నుండి అటే పోతా, మళ్ళీ సాటర్డే వస్తా. సరే అండి. లత బాగా సేపటి దాకా వండకు, జరా పొద్దుగాల వేసి గోళీలు వేసుకొని ఇంతేమన్నా తిను, ఇంతేమన్నా తాగు. సరేనా? సరే అత్తమ్మా. ఓ వదినా రాత్రి మళ్ళా మీరు హాస్పిటల్
ఇంట్లో ఉంచుకొని అటే రారి ఓ వారం రోజులు ఉండద్దు. అరే దీవాదినే సూత్తం ఇక. అన్నా నాకు తోడబుట్టిన అన్న లెక్క నాకు చీర కొండవే అన్న. నేను సచ్చిదాకా మరవని ప్రేమ. అయితవైతి చెల్లే రోజు రారి ఇంటికి అందరూ. అత్తంతి ఏడి మా అల్లుడేడి అంటే అరే బంటి. ఏందే ఓ అల్లుడు యా పొయ్యత్త నీతోటి జోకులే జోకులు నవ్వుడే నవ్వుడైంది. ఏమి నత్తమ్మను ఏమనకు పాపం ఆమెకు ఇక నత్తి మాటలు గట్లనే ఉంటాయి. అయ్యో పోతానా అత్తమ్మా ఉంటే అయిపోవు కదా. ఇక పోతున్నాయి అల్లుడు మళ్ళీ మళ్ళీ 15 రోజుల వరకు. నువ్వైతే జాగ్రత్త రాత్రి పగలు తిరగకు. సరే. అరే బంటి బస్ స్టాండ్ దాకా పోయి రాపోరా అత్తమ్మని దించి రాపో. మొన్ననే ఆ ఎక్సెల్ బండి మీద నువ్వు పట్టవు అత్తమ్మా అని అన్నాడు. ఇక నేను నడుచుకుంటా పోతా గాని అన్న అవరా పోడా పోరాని అన్ని సుండి మాటలు. నేను అనలేదే. అయితవైతి ఓ వదినా నడుచుకుంటా పోర్రి ఆ బస్ స్టాండ్ కాదాకా అత్తడుకో. సరే సరే ఇక నాకు బాధ అనిపిస్తుంది పోవాలనంటే. మంచిగా అరుచుకున్నారు కడుపు నిండా తిండి పెట్టిర్రు మంచిగా చూసుకున్నారు నన్ను. నీకు రాబుద్దైనప్పుడు రా అత్తమ్మా మేము వద్దంటానమ్మా. మేము నిన్నెట్లే చూసుకున్నామో నువ్వు నా బిడ్డను అట్లే చూసుకుంటే అదే చాలు వదినా. మాకు జీవితాంతం నా బిడ్డని ఇంట్లో సుఖంగా ఉంటే చాలు. నీ బిడ్డకేంది డోకుండది మంచిగా చూసుకుంటాం మేము అని కంగ పెట్టుకుంటే మంచిగానే చూస్తారు. సరే పోయేస్తా మరి. ఇక దోస్తులు నేనైతే మా ఇంటికి పోతాన్నా. ఇక మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది తర్వాత వస్తుంది. మరి మీకు నెక్స్ట్ పాట కావాలా అద్దా? మరి మేము 3000 లైకులు కొట్టమంటే మీరు లైకులు కొడతలేరు కదా. మరి మంచి లైకులు రావాలి కదా మన వీడియోలకు. ప్లీజ్ దోస్తులు కనీసం ఈ సిరీస్ కి 3000 లైకులు అన్న రావాలి. మంచిగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం.